అందరికీ నమస్కారం. అమ్మ మాట అమ్మాయి బాట ఛానల్కి స్వాగతం. విఘ్నేశ్వరుడు తర్వాయి భాగం చెప్పుకుందామా? విఘ్నేశ్వరుని లీలలు. అవ్వ ఒక రోజున ఫలవృక్షాలతో నిండి ఉన్న మార్గం గుండా వెళుతూ ఉండగా ఒక అందమైన బాలకుడు చెట్టు మీద కూర్చొని పాడుకుంటున్నాడు. చెట్టు నిండా పళ్ళు విరగపండి ఉన్నాయి. ఆ కుర్రవాణ్ణి పలకరించి మాట్లాడాలని అవ్వకు బుద్ధి పుట్టింది. నాయనా, ఒక పండు ఇలా పడయ్యవు, నోరూరుతున్నది అని అంది. బాలుడు నవ్వుతూ, అవ్వా, ఏ పండు కావాలి? చెట్టు నిండా రకరకాల పళ్ళున్నాయి. ముసలితనాన్ని పోగొట్టే పండు ఇమ్మంటావా? మృత్యువును దూరం చేసే పండా? ధనరాశులిచ్చే పండా? ఎలాంటి పండు కావాలి అన్నాడు. అవ్వకు ఆ బాలుడు సుబ్రహ్మణ్యేశ్వరుడే అని తెలిసిపోయింది. ఆమె చేతులెత్తి మ్రొక్కుతూ, సుబ్రహ్మణ్య స్వామి, ఎంత పంచినా తరగని అపార జ్ఞాన సంపదనిచ్చే పండు ఇవ్వు తండ్రి, జ్ఞానఫలాన్ని అనుగ్రహించు అంటూ సాగిలపడింది. సుబ్రహ్మణ్య స్వామి నిజరూపంతో దండాన్ని ధరించి నెమలిపై సాక్షాత్కరించాడు. అవ్వ శిరస్సు బళ్ళెపు మొనతో సుతారంగా తాకి అనుగ్రహించాడు. అవ్వకు ఒక్కసారిగా విశ్వస్వరూపమైన ఓంకారతత్వం, బ్రహ్మజ్ఞానము, జీవన్ముక్తి మార్గము తెలిసి అపారమైన జ్ఞానం కలిగింది. సుబ్రహ్మణ్యేశ్వరుడు అవ్వను ఆశీర్వదించి అంతర్ధానమయ్యాడు. అవ్వ కాలినడకన ఊరూరా వాడవాడ జ్ఞానాన్ని, భక్తిని, ఉత్తమ జీవన ధర్మాలను సామాన్యులకు తెలిసే మాటలతో ప్రబోధిస్తూ దేశ సంచారం చేసింది. అవ్వ నోటి నుంచి వచ్చిన మధుర వాక్కులు కవితలాగా గీతాలై ప్రజా సామాన్యంలో వ్యాప్తి పొంది చిరస్థాయిగా నిలిచాయి. అవ్వ అలా వెళ్తూ చీకటి పడ్డ వేళకు ఒక అరణ్య మార్గానికి వచ్చింది. ఆకాశంలో మేఘాలు దట్టంగా కమ్ముకొచ్చాయి. చిట్ట చీకటిగా ఉంది. ఉండి ఉండి మెరుస్తున్నది, తుప్పరపడుతున్నది. అవ్వ కాలికి రాయి తగిలి పడిపోయింది. చేతనున్న ఊతకర్ర దూరంగా పడింది. ఆ చీకటిలో ఎవరో వస్తున్న పాదధ్వని మధురంగా వినిపించింది. అవ్వ తల ఎత్తి చూసింది. అప్పుడే మెరిసింది మెరుపు. మెరుపు వెలుగులో ముద్దుగా బొద్దుగా దూరపు బొజ్జతో ఒక బాలుడు కనిపించాడు. ఆ బాలుడు అవ్వను లేవనెత్తి కర్ర తెచ్చి అందించాడు. అవ్వ పట్టిన కర్రను బాలుడు కదలకుండా పట్టుకొని, అవ్వా, ఎక్కడికి వెళ్తున్నావు? ఏ క్షేత్రం చూడాలని వెళుతున్నావు? ఏ తీర్థం సేవిస్తావు అని అడిగాడు. నాయనా, నాకు ఈ పొడమి అంతా ఒకే ఒక దివ్యక్షేత్రం. ప్రత్యేకంగా క్షేత్రాలు, తీర్థాలు సేవించాలని నాకు లేదు. కానీ నేను చేరవలసిన క్షేత్రాన్ని ఎలాగ చేరాలో దారి కనిపించడం లేదు. ఇంతకు నువ్వెవరో ఏమిటో? పసివాడివి, ఈ చీకటిలో వస్తున్నావెందుకు అని అవ్వ అడిగింది. అవ్వ, నేను ఆ బాల్య సన్నిహితుణ్ణి. పుట్టినప్పటి నుంచి నన్నెరుగున్న దానివే. చీకటిలో గుర్తించలేకపోతున్నావు. ఇంతకు నువ్వు చేరాలనుకుంటున్న ఆ క్షేత్రం ఏమిటో చెప్పావు కాదు అన్నాడు బాలుడు. చెప్పి ఏం లాభం? తీసుకెళ్తావా? అది శివ సన్నిధానం అనే మహాక్షేత్రం అన్నది అవ్వ. ఓష్, ఈ మాత్రం దానికేనా? అదెంత పని నాకు? నీ చెయ్యి పట్టుకొని తీసుకువెళ్తాను పద అంటూ బాలుడు అవ్వ చేతిని పట్టుకొని అడుగు వేశాడు. రెండో చేత ఊతకర్రతో అవ్వ అడుగు ముందుకు వెయ్యబోతుండగా పెద్ద మెరుపు మెరిసింది. ఆ కాంతిలో తన చేతిని తొండంతో పట్టుకొని నడిపించే విఘ్నేశ్వరుణ్ణి చూసి అవ్వ కన్నులు మూసి, దేవా, చిన్ననాటి నుంచి నువ్వే నడిపిస్తున్నావు. నేను కన్నులు మూసుకున్నా తెరిచినా ఒక్కటే అని అనుకుంటూ కళ్ళు తెరవకుండానే విఘ్నేశ్వరుడు ఎక్కిస్తూ తీసుకెళ్తున్న ఎన్నో ఎన్నో మెట్లు ఎక్కుతూ అలా ఎంతకాలం గడిచిందో తెలియకుండా వెళ్ళింది. అలా వెళ్ళగా వెళ్ళగా అవ్వ, శివ సాన్నిధ్యం సమీపించాము అని అన్న విఘ్నేశ్వరుని మాటకు అవ్వ కన్నులు తెరిచి చూసింది.
అక్కడ వెలుగు తప్ప మరేమీ కనిపించలేదు. క్రిందికి చూస్తే అనేక నక్షత్ర మండల సముదాయాలు సోపాన పంక్తుల్లాగా కనిపించాయి. ఎన్నెన్నో సూర్య కుటుంబాలు తోకచుక్కలు వాయురూపంలో తిరుగుతూ పెరుగుతున్న జ్యోతులు వెలుగు చక్రాల్లాగా గిర్రున తిరుగుతున్న తేజోమండలాలతో నిండిన అనంత విశ్వం పాదాల దిగువన కన్నుల పండువగా ఉన్నది. విఘ్నేశ్వరుడు అవ్వ చేతిని వదిలి, అవ్వ, శివ సన్నిధానాన్ని చేరుకున్నావు. ఇక్కడ కాలం అనేది లేదు, నాశము అనేది లేదు. ఇదే సృష్టి స్థితి లయాలకు అతీతమైన శివుని సన్నిధానం, అసలు కైలాసం. విశ్వనాథుడు విశ్వేశ్వరుడైన శివుణ్ణి దర్శించు అని చెప్పి అంతర్ధానమయ్యాడు. అవ్వకు లింగాకారంగా మీదకు కిందకు ఒకేలాగా వ్యాపించి ఉన్న గొప్ప జ్యోతి కనిపించింది. ఆ జ్యోతిలో ప్రథమ గణాలు చేస్తున్న స్తోత్రం ఓంకారధ్వనిగా వినిపిస్తున్నది. విశ్వేశ్వరుడైన శివుడు కనిపించాడు. అతనికి ఇరుపక్కల విఘ్నేశ్వరుడు, పార్వతి, కుమారస్వామి, నంది మొదలైన వారంతా ఉన్నారు. అవ్వకు శివ సాక్షాత్కారమైంది. శివుడు ప్రీతితో తన అభయహస్తాన్ని అవ్వ తలపై ఉంచి అనుగ్రహించాడు. ఆ విధంగా అవ్వ శివ సాయుధ్యాన్ని పొందింది. మంటప చిత్రాల్లో చెరుకుగడ పట్టి ఉన్న విఘ్నేశ్వరుణ్ణి ఒక రైతు కుతూహలంగా చూస్తూ ఉండటం గమనించి పావనమిశ్రుడు కథ ఆరంభించాడు. రాజంతటి భూస్వామి ఒకడు ఏటేటా వినాయక పూజలు, ఉత్సవాలు ఘనంగా జరిపిస్తూ గణేశ భక్తి శిరోమణి అనిపించుకున్నాడు. అతనికి అనేక పంట పొలాలతో పాటు పెద్ద చెరుకు తోట ఉంది. ఆ చెరుకు తోట పని అంతా చూసుకుంటూ ప్రతి ఏటా పుష్కలంగా చెరుకు పండించి భూస్వామికి మంచి రాబడి చేకూర్చే పాలేరు మనస్సులో విఘ్నేశ్వరుణ్ణి నమ్మిన భక్తుడు ఈసారి మరింత బాగా పండించు గణేశ అని మనస్సులో మొక్కుతూ చెరుకు నాటి ఏడాదికేడాది తన యజమానికి మరింత లాభం చూపించేవాడు. పాలేరు, అతని భార్య, 10 ఏళ్ల కొడుకు ముగ్గురు చెమటోడ్చి పనిచేసేవారు. భూస్వామి మాత్రం చాలా తగ్గించి కూలి ఇచ్చేవాడు. అది సరిగ్గా ఇచ్చేవాడు కాదు. పాలేరు అమాయకుడు, అల్పసంతోషి, ఏమీ అనేవాడు కాదు. భూస్వామి భార్య ఉత్తమురాలు, మంచి అయినా చెడ్డ అయినా మనస్సులో గణేశుడికి నివేదించుకునేది. పాలేరుకు కూలి ఇవ్వడంలో భర్త మరీ అన్యాయం చేస్తుంటే, పాపం వాళ్ళు పడే కష్టానికి మీరిచ్చేది ఏమాత్రం, సరిగ్గా ఇవ్వండి అనేది. బాగానే ఉంది నీ బోడి సలహా, ఇలాగ మిగుల్చుకుంటూ వస్తే కదా మనం గణేశ ఉత్సవాలు జరిపించేది అనేవాడు భూస్వామి. ఆమె కష్టపడే వాళ్ళ నోట మట్టి కొట్టి పూజలు ఉత్సవాలు జరగకపోతేనేం, గణేశ ఈయనకు మంచి బుద్ధి కలిగించు అని అనుకునేది. ఆ ఏడాది చెరుకు ఏనుగు తొండాల్లాగా మరింత విశేషంగా పండింది. 1000 చెరుకులు కట్టిన మోపులు బళ్లతో భూస్వామి దివాణం చేరుకున్నాయి. అంతా గణేశ్వరుడి దయ. ఊరికే పోతాయా పూజలు ఉత్సవాలు, మరి దేనికి చేయిస్తున్నాం అన్నాడు భూస్వామి. అంతేకాని మన పాలేరు శ్రమ ఏమీ లేదంటారా, అంతేనా అని భార్య అన్నది. బాగానే ఉంది నీ వల్లమాలిన జాలి. అలాంటి పాలేర్లను జీతగాళ్లను వెనకేసుకొస్తే మనం కూడా వాళ్ళ వెనక్కే వెళ్ళవలసి ఉంటుంది. ఈ మనుషుల్లో ఏముంది, అంతా వినాయకుడి మహిమ అన్నాడు భర్త. ఓ విఘ్నేశ్వర, ఈయనకు జ్ఞానోదయం కలిగించవలసింది నీవేనయ్యా అని ఆమె మనసులో ప్రార్థించింది. పాలేరు కొడుక్కి విఘ్నేశ్వరుడంటే ప్రాణం. వినాయక చవితికి తెల్ల కలువలు, ఎర్ర తామరలు, పత్రి ప్రతి ఇంటికి పూజకు తెచ్చి ఇచ్చేవాడు. వినాయక చవితి వచ్చింది. కుర్రవాడి ప్రాయంతో పాటు బుద్ధి కూడా ఎదుగుతున్నదేమో. వాడు చెరుకు మోపుల్ని భూస్వామి దివాణానికి చేరవేస్తున్న తండ్రి దగ్గరకు వెళ్ళి, నాన్న,
మనం కూడా వినాయకుడికి పెట్టుకుందాము, ఒక చెరుకు గడ తీసుకెళ్తా అన్నాడు. పాలేరు ఒక చెరుకు తీసి కొడుకుకిచ్చాడు. వాడు దాన్ని ఇంటికి తీసుకెళ్తున్నాడు. అది భూస్వామి కంటబడింది. భూస్వామి ఉగ్ర నరసింహావతారుడై, ఏమిరా, నా చెరుకంతా నీ ఇంటికి చేరవేస్తున్నావా అంటూ పాలేరుపై విరుచుకుపడి నానా మాటలు అంటూ కొరడాతో కొడుతూ ఉంటే భూస్వామి వెంటనున్న పరివారము, గ్రామస్తులు చూస్తూ ఊరుకున్నారే కాని కిక్కురుమనలేదు. భూస్వామి పలుకుబడి అలాంటిది. అతడేం చేసినా చెల్లుతుంది. ఎదురు తిరిగి అడిగేవాడు లేడు. పాలేరు తాళుకోలేక, చవితి కదా, వినాయకుడికి పెట్టుకుందామని పట్టుకెళ్ళమని ఇచ్చాను, ఒక్కటంటే ఒక్క చెరుకు అన్నాడు. భూస్వామి, ఏమిటి, మీ జాతి తక్కువ వాళ్లకు పూజలు వినాయకుడునా అన్నాడు. పాలేరు, కడజాతి అయితే అయ్యింది కానీ దేవుడు భక్తి ఉండవా మాకు అన్నాడు. భూస్వామి హేళనగా, నీ ముఖానికి భక్తి కూడానా, నక్కకు నాగలోకానికి ఉన్నంత దూరం, చెరుగ్గెడపట్రా అన్నాడు. పాలేరు, ఒక్క చెరుకు కోసం అలా రాపాడిపోతావేమయ్యా, బళ్లతో చెరుకు దింపుకున్నది చాలదా, ఒక్క చెరుకుతో ఏం బావుకుంటావయ్యా అన్నాడు. భూస్వామి, ఎంత మాట కూసావురా, 1 కాదు 10 కాదు 1000 చెరుకులైనా నాకు పూచికతో సమానం తెలుసా, తెల్లవారేసరికి నువ్వు 1000 చెరుకులు తినాలి, నమిలిన పిప్పి అంతా పోగు కనిపించాలి, లేకుంటే చెరుకుక్కింటికి 1000 కొరడా దెబ్బలు తింటావు, తెలిసిందా అంటూ పాలేరును పెడరెక్కలు విరిచికట్టించి మృత్యుల చేత వాణ్ణి బందీలాగా చెరుకు నిలువ చేసే పొలంలో త్రోయించి 1000 చెరుకుల మోపు ముందు పడవేయించాడు. భూస్వామి గొప్ప తిక్క మనిషి, ఎంత తోస్తే అంత. పాలేరు నుంచిన సాల చుట్టూరా భటుల్ని కాపలా పెట్టాడు. భూస్వామి భార్య, విఘ్నేశ, పాలేరు ఉత్త అమాయకుడు, చెరుకు తినడానికి పూనుకుంటే పాపం నిష్కారణంగా చస్తాడు, తినకపోతే నా భర్త దెబ్బలు కొడతాడు, వాణ్ణి ఎలాగ కాపాడతావో మరి అని మనసులో అనుకుంది. పాలేరుకు ఏమీ తోచలేదు. చేసేది లేక విఘ్నేశ్వరుణ్ణి తలుచుకుంటూ చీకటి పడే వేళకు అలాగే నిద్రలో పడిపోయాడు. తెల్లవారుతూనే భూస్వామి వెళ్ళి చూస్తే తెల్లగా హిమపర్వతంలాగా చెరుకు పిప్పి పోగు కనిపించింది. భూస్వామి దెయ్యం పట్టినవాడిలాగా పెద్దగా కేకపెట్టి తెరిచిన నోరు తెరిచినట్టే ఉండిపోయాడు. ఆ కేక విని వచ్చిన భార్యతో, భూస్వామి, అంతా సర్వనాశనం, పొలంలో ఒక్క చెరుకు మిగల్చకుండా అంతా పిప్పి పిప్పి, పాలేరుకాడు భూతం, వాడు మనల్ని తినేస్తాడు పద అంటూ అరుస్తూ ఉంటే ఆమె నవ్వి, వాడు భూతమూ కాదు, తిననూ లేదు, నేను కళ్ళారా చూశాను, అప్పటికింకా తెల్లారలేదు, ఏనుగు ఘీంకారం విని కిటికీలో నుంచి చూశాను, పెద్ద ఏనుగు చెరుకు మేస్తూ కనిపించి మాయమయ్యింది అన్నది. ఏనుగేమిటి నీ మొహం, ఈ చుట్టుపక్కల ఏనుగన్నది ఉన్నట్టు వినలేదు అని భూస్వామి అంటూ ఉండగా కొంతమంది వినాయక ఉత్సవశాల నుండి పరుగు పరుగున వచ్చి రాత్రి నుంచి పందిట్లో పూజలో పెట్టిన వినాయక విగ్రహం కనిపించటం లేదు, అంతటా వెతికాము అని చెప్తూనే సాలలో చూస్తూ అదుగో విగ్రహం అదుగో అంటూ అటుకేసి వెళ్ళారు. విన్నారు కదా విఘ్నేశ్వరుని లీల. రేపు మరొక లీలతో మీ ముందుకొస్తాను. ఉంటాను.